హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఉండే స్టార్టర్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఇంట్లోనే ఈజీగా, పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. మరైతే ఈ వీడియోలో నేను ఎలా చేయాలనేది చూపిస్తాను. దీని పేరు వచ్చి చికెన్ మెజెస్టిక్ అండి. ఈ చికెన్ మెజెస్టిక్ ఇలా కనుక చేస్తే కనుక రుచికి రుచి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా ఈవినింగ్ టైంలో పిల్లలకు కానీ వేడివేడిగా ఇలా చేసి స్టార్టర్స్ లాగా మనము రెస్టారెంట్కి పోయి ఎంతో ఖర్చు పెట్టి తినే బదులు సింపుల్గా మనమే ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లి పాది కూడా అందరూ ఇష్టపడి తింటారు. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ రెసిపీ చూపించేస్తాను. ఫస్ట్ ఒక 1/4 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి, బోన్లెస్. ఇందులో ఈ చికెన్ బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో నేను పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అదే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక ఎగ్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లవర్ వేసేసుకున్నానండి. మైదా 1 స్పూను, కార్న్ఫ్లవర్ 1 స్పూన్ వేసేసుకున్నాక మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడిగా ఉందండి. ఈ ఆయిల్లో ఒక్కొక్క పీసు మనము చికెన్ కబాబ్కి ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ చికెన్కి మనం వేసిన కోటర్ అంతా మొత్తం కూడా చికెన్కి బాగా పట్టాలి, మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు వీటిని పీసెస్ అన్నిటిని కూడా నేను బయటికి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే సేమ్ మనం చికెన్ వేయించిన ఆయిలే ఇందులో ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, గార్లిక్ అండి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు కూడా వేసేసుకొని బాగా దూరగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనకు పచ్చివాసన అనేది పోయి మంచిగా పంటికి మనకు బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకునేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ కొరియాండర్ పౌడర్ వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు మంచి పుల్లగా అనేది లేకుండా మంచి కమ్మగా ఉండే పెరుగు తీసుకునేసి బాగా గట్టిగా ఉండే పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ బాయిల్ అవుతున్నట్టు ఉడుకుతుంది కదండి. ఈ కన్సిస్టెన్సీలో మనము చికెన్ వేపుకున్న చికెన్ ఇందులో వేసేసి ఈ ముక్కలన్నీ ఆయిల్లో మనము ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం హార్డ్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులో వేసుకుంటే కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. ఇలా అన్నీ కూడా వేసేసుకుంటే మనకు ఎక్స్ట్రా కన్సిస్టెన్సీ వాటర్ కూడా ఈ చికెన్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా పైన చల్లేసుకోండి. ఇప్పుడైతే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. మనకు రెస్టారెంట్కి కూడా పోనవసరం లేదండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పైన జీడిపప్పుతో అలాగే కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే మనకు ఈ రెస్టారెంట్ స్టైల్ మెజెస్టిక్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రిపేర్ చేసే టేస్టీగా చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపెడుతున్నానండి. అయితే మీరు కూడా ఈ వీడియోని చూసి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూడండి. ఇది హెల్త్కి కూడా మంచిదండి. చికెన్ లివర్ ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే మరీ తింటారు. చిన్నప్పుడు మన ఇళ్ళల్లో పెద్దవారు చేసేవారు కదండి, ఇలా చేసేవాళ్ళు. దానిని బట్టి నేను కూడా చేశానండి. మరి అది ఎలా చేశాను అనేది మీరు కూడా ఈ వీడియోలో చూసేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్ట్ ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లోకి ఒక 250 గ్రామ్స్ వరకు నేను లివర్ తీసుకుంటున్నాను. లివర్ తీసుకొని ఈరోజు సండే స్పెషల్లో లివర్ ఫ్రై అన్నమాట అండి. కాబట్టి లివర్ ఫ్రై చేస్తున్నాను. దాన్ని బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ అండి, అలాగే ఒక 2-3 వరకు గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. చిలికలు గ్రీన్ చిల్లీ స్లైసెస్ అండి. అవి కొంచెం తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం అలా వేపుకొనేసి ఇప్పుడు మనము ఇవి కొంచెం దూరగా వేగాలండి, వేగితే బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి ఒకసారి బాగా అలా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను ముందే వాష్ చేసి పెట్టుకున్న లివర్ ఉంది కదండి, అది వేసుకుంటున్నాను. ఇక్కడ లివర్ వేసుకునేసి ఒకసారి బాగా ఇలా కలుపుకొని వేపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, లివర్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కారం మనమైతే ఎంత తినగలుగుతామో అంత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేశానండి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకొని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకునేసి ఇలా ఒక్కసారి బాగా కలుపుకుంటున్నానండి. పెప్పర్ పౌడర్ వేయడం వల్ల లివర్కి మంచి రుచి అనేది వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఒక 5 to 7 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి మూత పెట్టాలండి. మూత పెట్టేసి ఇప్పుడు చూడండి, లివర్ అనేది బాగా ఉడికింది. మీకు ఈ వీడియోలో చూపిస్తుంది చూడండి. ఇలా స్పూన్తో తెంపితే తెగుతుంది. ఇప్పుడు చూడండి, లైట్గా మనకు కొంచెంగా గ్రేవీ కూడా పెట్టానండి, పిల్లలు అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందని. ఇప్పుడు ఫైనల్గా పైన కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఇలా ఒక్కసారి బాగా వేపుకొనేసి ఇలా ఒకసారి బాగా చూడండి, రెడీ అయిపోయింది మనకైతే ఈ లివర్ ఫ్రై. మీరు కూడా లివర్ ఫ్రై ఎలా వచ్చిందనేది నా కామెంట్లో పెట్టండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి వేడివేడిగా లివర్ ఫ్రై సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి వీడియోని చూసి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. ఈ లివర్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై ఎలా చేశాననేది చూశారు కదా. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా తక్కువ టైంలో చేయొచ్చండి. ఇది మీకు నచ్చితే మాత్రం నా ఛానల్కి లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ కూడా చేయండి, కామెంట్ పెట్టండి. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఈ రెసిపీ చూసే ముందు మీరైతే ఒకటి చేస్తే ఇలా ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే పక్కనే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి అలాగే ఆల్ అని నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుందండి. ఈరోజు నేను మీకు ఒక మంచి
స్పైసీగా ఉండే కాశ్మీరీ రెడ్ చికెన్ చూపిస్తున్నానండి. ఈ రెడ్ చికెను చాలా జ్యూసీగా సాఫ్ట్గా స్పైసీగా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరి ఎలా చేయాలనేది మీకైతే నేను వీడియో చూపిస్తానండి. మీకు వీడియో నచ్చినట్లయితే చెప్పాను కదా, లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే నా వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ అనేది చేసుకోండి. అలాగే నేను చేసే ఈ స్పైసీ రెడ్ చికెన్, కాశ్మీరీ రెడ్ చికెన్ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. రెస్టారెంట్లో కంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అక్కడ షెఫ్ని నేను అడిగి మరీ చేశానండి ఈ రెసిపీ. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా కుదిరింది కూడా. అందుకే మీకు కూడా చూపిద్దామని ఈరోజు నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి తెల్ల మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మీకు ఈ తెల్ల మిరియాల పొడి లేకపోతే నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి, ఒక 2 స్పూన్ల మైదా, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి, వాటర్ వేయకుండా చికెన్లోనే మనకు వాటర్ అనేది ఉంటుంది కదా, కాబట్టి కొంచెం అలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు వాటర్ కావాలి అనిపిస్తేనే కొంచెం వాటర్ చిలకరించుకొని మనకు ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మీరు టైం ఉంటే మ్యారినేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేడిగా పెట్టేసానండి. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి నేను ఇందులోకి చికెను ఒకదాని తర్వాత ఒకటి అన్ని పీసులు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా వేసుకునేసి చికెన్ అయితే ఇందులో డీప్ ఫ్రై చేసుకుందామండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు రెస్టారెంట్లో చికెన్ తొందరగా ఏదైనా డ్రై ఐటెం ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇలా ఫ్రైడ్ చికెన్ అనేది చేసి పెట్టుకుని ఉంటారండి కంపల్సరీగా. అదేవిధంగా నేను కూడా చేసి చూపిస్తున్నాను మీకు. ఫ్రైడ్ చికెన్ ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఎలాంటి చికెన్ రెసిపీ అయినా చేయడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా చికెన్ అయితే బయటకు తీసేసుకుందామండి. నేనైతే కొంచెం కోటెడ్ అయితే తక్కువగా వాడాను. ఇక్కడ మీకు కొంచెం ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చికెన్ వేయించుకున్న ఆయిల్ అనేది ఉంది కదండి, అదే ఆయిల్ నేను 1 స్పూన్ వరకు తీసుకునేసి ఇంకో కడాయి పెట్టి అందులోకి ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన తెల్లగడ్డ, సన్నగా కట్ చేసిన గార్లిక్ అండి, అలాగే ఎండుమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు మంచి రుచి అనేది వస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఫ్రైడ్ కాజు కూడా వేస్తున్నానండి. మధ్యలో కాజు పీసెస్ అనేది తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని వేసాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక 2 నుంచి ఒక కాశ్మీరీ చిల్లీ అనేది రెడ్ చిల్లీ తీసుకొనేసి ఇందులో వాటర్లో వేసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఇవి నానబెట్టుకున్నాక కొంచెం వాటర్ వేసుకొనేసి ఈ పేస్ట్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఆ పేస్ట్ని కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఆ పేస్ట్ని కూడా తర్వాత ఇక్కడ కాజు చికెన్ అనేది ఫ్రైడ్ చికెన్ ఉంది కదండి, అది కూడా వేసేసి ఇక్కడ స్పైసెస్ అనేది కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మీకు నేను నేమ్స్ అన్నీ మెన్షన్ చేసి పెట్టానండి. ఆ తర్వాత ఇలా స్పైసెస్ అన్నీ వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొనేసి అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నానండి. ఇవన్నీ కూడా వేసుకొనేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చికెన్కి అంతా బాగా పట్టేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. ఇందులో నేను ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకు
చూడండి చికెన్ అనేది మనం ఫ్రై చేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా వస్తుంది. అందుకే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను, మరి ఎక్కువగా వద్దండి. ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసిన పౌడర్స్ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేసి, లేదంటే మీకు ఇంకా వస్తే టాస్ కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్నాక చికెన్కి అంతా బాగా చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చింది చికెన్కి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొనేసి ఒక్కసారి అలా కలుపుకునేద్దాము. ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టినాయి కాబట్టి మనకు తినేటప్పుడు జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. నేను ఇక్కడైతే ఫస్ట్ బోన్లెస్ చికెన్ వాడానండి. అలాగే స్పైసీ ఇష్టపడే వాళ్ళు స్పైసీగా ఉండడానికి అన్నీ వేసాం కదా. ఇప్పుడైతే మనము ఈ చికెన్ రెసిపీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా. చపాతీలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. నా సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే మీకు నచ్చితే వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాంటి ఇక్కడ చికెన్ లవర్స్ కోసం అయితే ఈ చికెన్ రెసిపీ చాలా ఇష్టపడి తింటారు కూడా, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు ఇక్కడ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మనము రెగ్యులర్గా చేసుకొని చికెన్ కబాబ్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. స్టార్టర్ లాగా కానీ లేదు అంటే డ్రై ఐటెం లాగా ఎలా ఉన్నా కూడా చికెన్ కబాబ్ అనేది తింటూ ఉంటారు. అలాంటి చికెన్ కబాబే ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా రాజమండ్రి స్టైల్లో ఈరోజు మీకు ఈజీ మెథడ్లో నేను చేసి చూపిస్తున్నానండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా, జ్యూసీగా, సాఫ్ట్గా, క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడూ ఒకలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చికెన్ కబాబ్ అనేది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనము ఈ చికెన్ కబాబు చాలా టైం అయితే కూడా పట్టదండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కబాబు కంటే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుందండి. మనం సైడ్ డిష్గా నాన్ వెజ్ అనేది సైడ్ డిష్గా కూడా తింటూ ఉంటారు చాలామంది. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుంది కదా చూసే వాళ్ళకి. మరి చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ దీనికి మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి మిక్సీ జారలో వేసుకునేసి, అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నానండి.
ఇలా ధనియాలు వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొనేసి ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి అనేది ఉంటుంది కదండి, డ్రై మేతి, అది వేసుకుంటున్నానండి. అది లేకపోతే మీరు ఫ్రెష్గా ఉండే మెంతాకు కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొనేసి మనం ఎంత కారం అనేది తింటామో దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడర్. మీకు మంచి కలర్ రావాలంటే ఎలాంటి కెమికల్ పౌడర్ వాడకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొనేసి వాటర్ లేకుండా ఇలా ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇలా 1/2 కేజీ చూడండి పీసెస్, అలాగే లెగ్ పీస్ కూడా తీసుకున్నాను. అలాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నాక మనము ఉప్పు కారం అన్నీ కూడా ఇందులోనే వేసాం కాబట్టి ఈ మసాలా పేస్ట్ అనేది వేసేసుకొని అలాగే ఒక ఫుల్ లెమన్ జ్యూస్ కూడా పిండేసి ఇందులో వేసుకోవాలి. అందులో ఆ తర్వాత ఇక్కడ ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా కూడా వేసుకొనేసి 2 స్పూన్ల మైదా వేసుకొనేసి ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి చేత్తో. ఇలా చూడండి, ఇలా బాగా మంచిగా కలర్ అనేది న్యాచురల్ కలర్ అండి. మీకు ఒకవేళ మంచి కలర్ కూడా కావాలి, కలర్ఫుల్గా అంటే మీరు ఆరెంజ్ రెడ్ కలర్ వస్తుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు మ్యారినేషన్ చేసుకుంటే మనకు తినేటప్పుడు ఆ చికెన్ పీసెస్ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి కాసేపు. ఆ తర్వాత చూడండి, మూత తీసాక మనకు ఈ చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్నాక ఇప్పుడు చికెన్ పీసెస్ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి చికెన్ పీసెస్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటే మనకు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు మాడిపోకుండా బాగా లోపల వరకు చికెన్ లోపల వరకు అనేది బాగా ఉడికి మనకి మంచి రుచి అనేది ఈ చికెన్ కబాబ్ మనకి బాగా రుచినిస్తుంది. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక, క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక అండి ఇప్పుడు మనము బయటికి అనేది తీసేసుకోవాలి. చూడండి, చికెన్ కూడా బాగా మంచిగా వేగింది. ఇప్పుడైతే నేను ఇలా చూడండి, ఇలా చికెన్ అనేది ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఇలా నేను చికెన్ అనేది బయటికి తీసి పెట్టేసుకుంటున్నానండి. మనము చికెన్ కబాబ్కి పెద్ద పీసులు అవసరం లేదండి. చిన్న పీసులు ఉంటేనే మనకి తినడానికి కూడా బాగా వీలుగా ఉంటుందండి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా పోయాక ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాము. ఇక్కడ నేను లెగ్ పీస్ కూడా తీసుకున్నానండి. ఈ లెగ్ పీస్ కూడా అలాగే బాగా చికెన్ లోపల వరకు ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ ఉంటే చికెన్ మాడిపోకుండా బాగా లోపల వరకు ఉడికి మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే చికెన్ కూడా మనకు బాగా ఈ లెగ్ పీస్ అనేది కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు అలాగే పచ్చి కరివేపాకు కూడా 2 వేయించుకొనేసి పైన డెకరేషన్ కోసం వేసుకుంటున్నానండి. ఇలాగా చూడండి, మనకు చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి.
కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడూ ఒకేలాగా ఉండకూడదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకునే వారికి ఇలా కూడా చేసి చూడండి. ఇంటికి వచ్చిన గెస్ట్లకు లేదంటే మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన నేను కొంచెం ఫ్రైడ్ కాజుతో జీడిపప్పును కూడా కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసుకొని పెట్టేసుకొని పైన సన్నగా తరిగిన కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే మనకు ఈ టేస్టీ రాజమండ్రి స్టైల్లో చేసిన మసాలా చికెన్ కబాబ్ అండి రెడీ అయిపోయినట్టే. చూశారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుంది. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి. ఎందుకంటే నేను చేశాను మా ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ చాలా బాగా ఇష్టపడ్డారు. కాబట్టి నేను కూడా ఈ రెసిపీ అనేది మీకు కూడా షేర్ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చికెన్ రెసిపీస్ అయితే నేను ఎక్కువగా మీకు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ సబ్స్క్రైబ్ అనేది మాకు ఎంతో హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.